అంటే ఒకప్పుడు సర్జన్స్కి సంబంధించిన సర్జికల్ చేయించడానికి ఒక పరిధి ఉండేది, అందులో కొంచెం అద్భుతాలు కూడా జరిగినాయి. అంటే అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా. కానీ ఇప్పుడు చాలా విరివిగా దానికి సంబంధించిన సర్జరీస్ చేయించుకుంటున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందండి? అంటే ఎక్కడో ఒక రేఖ అనేది ఉండాలా, ఉండదు? అంటే వచ్చిన వెంటనే మేము చేయమండి ఎవరికి అట్లాగా. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకుని దేని వాళ్ళు నిజంగా మారాలనుకుంటున్నారా, ఊరికే టైం పాస్ ఇన్ ద సెన్స్ ఆ టైంలో వాళ్ళకి అలా అనిపించింది కాబట్టి మారాలనుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్. కొన్ని జెన్యూన్ కేసెస్ ఉంటాయి. ఏంటి ఆ జెన్యూన్ కేసెస్? పుట్టంగానే వాళ్ళ అమ్మాయిలాగా కనిపిస్తారు కాబట్టి వాళ్ళ అమ్మాయిలాగానే పెరుగుతారు, చుట్టుపక్కల అందరూ అమ్మాయిలా పెంచుతారు. కానీ 16 ఏళ్ళకి వాళ్ళకి పీరియడ్ రాకపోతే అప్పుడు తీసుకొస్తారు పేరెంట్స్ మా దగ్గరికి. అప్పుడు చూస్తే వాళ్ళు జెనెటికల్గా అబ్బాయిలు జెనెటికల్గా, బట్ ఫిజికలీ అమ్మాయిలు. అంటే బయట జననేంద్రియ సంబంధించినవన్నీ అమ్మాయిలా కనిపిస్తాయి, కానీ బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండదు. బట్ జెనెటిక్ చిన్నప్పటి నుంచి అమ్మాయిలాగా పెంచారు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయిని అమ్మాయిలా ఉంచాలా, అబ్బాయిలా మార్చాలా? సో అప్పుడు డిస్కషన్స్ వస్తాయి. వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఆ గొనాడ్స్ అనేవి అయితే ఉంటాయో అవి తీసేయాలి, అయితే క్యాన్సరస్ అవుతాయి. సో అవి తీసేసి, బికాస్ షీ ఈస్ బేసికలీ అ గర్ల్ అండ్ షీ గ్రూ లైక్ ఎ గర్ల్, వి మేక్ హర్ ఇంటూ గర్ల్ సో దట్ షీ విల్ హ్యావ్ ఎ నార్మల్ సెక్షువల్ లైఫ్, నార్మల్ మ్యారేజ్, ఎవ్రీథింగ్ నార్మల్. సో అట్లా మనం అది జెన్యూన్ కేసెస్. ఇవి వాళ్ళు పుట్టడంతోనే వాళ్ళు అలాగా ట్రాన్స్జెండర్గా పుట్టారు. అయితే అలా కాకుండా ఇప్పుడు బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ పీపుల్ థింక్ దట్ దే ఫీల్ లైక్ ఎ గర్ల్ సో దే వాంట్ టు చేంజ్, ఆర్ దే ఫీల్ లైక్ ఎ బాయ్ సో దే వాంట్ టు చేంజ్. అవి జెండర్ సర్జరీస్ అంటాం మనం. సో వాటికి చేసే ముందు చాలా ఆలోచించి చాలా కౌన్సిలింగ్ ఉంటుంది. సైకియాట్రిస్ట్తో కౌన్సిలింగ్, వాళ్ళు నిజంగా మారాలనుకుంటున్నారా అవన్నీ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కన్సెంట్ అన్నీ అయ్యాక ఫస్ట్ హార్మోనల్ ట్రీట్మెంట్. దేర్ ఇస్ ఎ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ హూ విల్ బీ ఇన్వాల్వ్డ్. సైకియాట్రిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, యూరాలజిస్ట్, మేము ప్లస్ ప్లాస్టిక్ సర్జన్స్ అందరూ కలిసి టీమ్ లాగా సర్జరీ చేసి ఆ పేషెంట్కి ఏం అవ్వాలనుకుంటున్నారో దాన్ని బట్టి సర్జరీ చేస్తాం.